'వరకూటి అశోక్ బాబు.' నిజంగా 'వరకూటి అశోక్ బాబు' గారు చేసిన దానికి సెల్యూట్ అంటే సెల్యూటే చేయాలి. ఏదైతే నిన్న బాపట్లలో జరిగిన ఘోరమైన సంఘటనకి చాలామంది రియాక్షన్ అయ్యారు. చాలామంది తిరగబడ్డారు. ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తగలబెట్టినోళ్ళని ఉరి తీయాలి, వాళ్ళు కనపడితే కొట్టాలి అనే విధంగా తిరగబడ్డారనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ పార్టీ నాయకులు గానీ ఒక్కొక్కరు బయటకొచ్చి కార్యకర్తలకు మేము అండగా ఉంటాము. ఎవరైనా సరే అరాచకాలు సృష్టిస్తే మేము సహించేది లేదు. గవర్నర్ కాడికి పోతాం. మేము ఎదురు తిరుగుతాము. రేపు మా ప్రభుత్వం వస్తే మీకు అంతు చూస్తామనే విధంగా హెచ్చరికలే జారీ చేశారనుకోవచ్చు. మొత్తానికి నిన్న ఏదైతే బాపట్ల దగ్గరలో విగ్రహాన్ని నిప్పుబెట్టి పాడు చేసిన వ్యక్తులకి కఠిన శిక్ష పడాలి. అదేవిధంగా 24 గంటల్లో ఏదైతే ప్లేస్‌లో తగలబెట్టారో విగ్రహాన్ని ఆ ప్లేస్‌లో 24 గంటల్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని నిలబెట్టాలా. నిలబెట్టకపోతే మేము ఒప్పుకోమనే విధంగా ఏదైతే ఆ రోజు దీక్ష చేస్తుంటే వరకుటి అశోక్ బాబు గారిని దీక్ష చేస్తుంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోయి మళ్ళీ అర్ధరాత్రికి ఇంటికి తీసుకొస్తే ఇంటి దగ్గర మౌన దీక్ష పట్టించుకొని మేము ఖచ్చితంగా 24 గంటల్లో మాకు న్యాయం జరగాల. అక్కడ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తగలబెట్టారో అక్కడ తగలబెట్టిన ప్లేస్‌లో మళ్ళీ కొత్త విగ్రహం పెట్టేదాకా మేము మౌన దీక్ష తీసుకుంటాను. ఇక్కడే కూర్చుంటాను. ఏది ఏమైనా సరే మాకు న్యాయం జరగాల. ఎవరైతే తగలబెట్టారో వాళ్ళకి కఠిన శిక్ష పడేదాకా మేము ఇక్కడే ఉంటాం. అదేవిధంగా 24 గంటల్లో విగ్రహం పెట్టాలనే విధంగా ఏదైతే దీక్ష తీసుకున్నాడో దీక్ష తీసుకుంటే దానికి పాపం ప్రభుత్వమా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ దానికి అంగీకరించి ఏదైతే వైఎస్ఆర్ విగ్రహం కొత్త విగ్రహం పెట్టిన తర్వాత ఆయన ఏదైతే దీక్ష తీసుకున్నాడో ఆ దీక్షని వివరించుకున్నారో. అయితే ఇలానే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు ఎక్కడ ఏ సంఘటన దగ్గరికి పోయి మేమున్నాం మీకు అండగా, మీకు ఏ ఇబ్బంది రాదు అనే భరోసా కల్పిస్తే మళ్ళీ వైసీపీ పార్టీకి మళ్ళీ పాత రోజులు వస్తాయి. మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవచ్చు అనే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త అండగా నిలబడతారని ఒక భరోసా. మొత్తానికి వరకూటి అశోక్ బాబు గారు నిజంగా అంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహానేత విగ్రహాన్ని తగలబెడితే అది సహించక మేము కొత్త విగ్రహాన్ని పెట్టేదాకా నేను ఇక్కడే కూర్చుంటా, ఇక్కడే దీక్ష తీసుకుంటా అనే విధంగా కూర్చున్నాడంటే చాలా గ్రేట్. అలానే ప్రతి ఒక్క నాయకుడు అలానే నిలబడి కార్యకర్తలకి అండగా నిలబడాలి. బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడాలని మనమందరం కోరుకుందాం.